ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ, 2 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు, నేటి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు, వరద లేని 35 రీచుల్లో తొలుత ఇసుక తవ్వకాలు, తీవ్ర అల్పపీడనం వాయుగుండం, దక్షిణ కోస్తా రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు. అరటి పండును ఎప్పుడు ఎలా తింటే మంచిది? ఈరోజు వార్తలను చూద్దాం. పాఠశాల స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ. రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ కోర్సులను పాఠశాల నుంచి ప్రారంభించి ఉన్నత విద్య వరకు కొనసాగించాలని ఆలోచన చేస్తోంది. చదువు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలా వాటిని రూపొందించనుంది. 6వ తరగతి నుంచే నైపుణ్య కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చి వాటిని అంచెలంచెలుగా 6 నుండి 8, 9 నుండి 10, 11 నుండి 12 తరగతులు, ఆ తరువాత అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు కొనసాగించాలని నిర్ణయించింది. 6 నుండి 8 తరగతుల్లో వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు తరగతులను ప్రవేశపెడతారు. క్షేత్రస్థాయి సందర్శనలు, పని ఆధారిత అభ్యాసం, ఇతర ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇక 9 నుండి 10 తరగతుల్లో 1 లేదా 2 నైపుణ్య విద్య కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇస్తారు. ఆయా పాఠశాలలకు సమీపంలోనే నైపుణ్య కేంద్రాలను అనుసంధానం చేస్తారు. నైపుణ్య కేంద్రాల్లో తరగతులు, అనుభవపూర్వక సెషన్లు కలిసి నిర్వహిస్తారు. ఇక ఇంటర్ తరగతుల్లో వృత్తి విద్యా నైపుణ్య కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అలవడేలా తర్ఫీదునిస్తారు. ఎంపిక చేసుకున్న కోర్సుల్లో 50% వరకు కరికులంకు సమయాన్ని కేటాయిస్తారు. అనుభవపూర్వక బోధన, ఉన్నతమైన ప్రాక్టికల్స్ మదింపునకు 20% నుండి 30% వరకు వేటేజీ ఉంటుంది. ఇక యూజీలో అప్రెంటిస్షిప్లతో ఒక అంశంలో వృత్తి నైపుణ్యం అందిస్తారు. నైపుణ్యం స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రోగ్రాంలు, కోర్సులు ఉంటాయి. ఇలా పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యా నైపుణ్య కోర్సులను 11 అంశాలలో ఇవ్వాలని విద్యాశాఖ గుర్తించింది. ఇవి 4 స్థాయిల్లో ఉండేలా కరికులం రూపొందించింది. సాఫ్ట్ స్కిల్స్, ప్రాథమిక కమ్యూనికేషన్, ఆర్థిక డిజిటల్ అక్షరాస్యత, ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, పని ప్రాంతానికి సంసిద్ధత, కెరీర్ ప్లానింగ్, ఎదుగుదల, సమస్య పరిష్కారం, తార్కిక ఆలోచనపై 4 స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. నాయకత్వం, నిర్వహణ నైపుణ్యాలు, వినియోగదారుడి ఆధారమైన నైపుణ్యాలు, ఔత్సాహిక వ్యాపారవేత్త, వృత్తి నిర్దిష్టంగా నైపుణ్యాలు అందిస్తారు. అలాగే సాఫ్ట్ స్కిల్స్లో మొదట దృక్పథం, ప్రవర్తన నైపుణ్యాలతో వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తారు. ఆ తరువాత వ్యక్తిత్వంలో మార్పు, తనను తాను తెలుసుకోవడం, ఒత్తిడి, భావోద్వేగం, ఆరోగ్య నిర్వహణతో జీవించడం, ఇతరులతో పరస్పర సంబంధాలపై శిక్షణ ఇస్తారు. ఇలా ఒక్కో వృత్తి విద్యా నైపుణ్య కోర్సులపై శిక్షణ ఉండేలా చూస్తారు. 2 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు. దేశంలో మరో 2 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. మహారాష్ట్రలోని 288 శాసనసభ స్థానాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 19, 20 తేదీలలో 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. దీంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వైనాడ్ లోక్సభ స్థానానికి నవంబర్ 13న, సిట్టింగ్ ఎంపీ మృతితో ఖాళీ అయిన మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ సీటుకు 20న ఎన్నికలు జరుపుతారు. వేర్వేరు కారణాలతో 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన 48 శాసనసభ స్థానాలకు కూడా 13నే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం అన్ని చోట్ల ఓట్ల లెక్కింపును నవంబర్ 23న చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం షెడ్యూల్ ప్రకటించారు. తీవ్ర అల్పపీడనం వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో
విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని, ఇది గురువారం నాడు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాలలో ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉంటుందని తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వరదలేని 35 రీచుల్లో ఇసుక తవ్వకాలు. రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు నేటి నుంచే ప్రారంభమవుతున్నాయి. దీంతో మరింతగా ఇసుక నిల్వలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే నిల్వ కేంద్రాల్లోని ఇసుక, జలాశయాలు, బ్యారేజీల్లో పూడికగా ఉన్న ఇసుకను తవ్వి విక్రయిస్తున్నారు. వాటికి అదనంగా రీచుల్లో తవ్వి విక్రయించే ఇసుక జతకానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఇసుక తవ్వకాలపై కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వం నదుల్లో ఇష్టానుసారం యంత్రాలతో ఇసుక తవ్వేయడంపై సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది. నిబంధనల ప్రకారం రుతుపవన కాలంలోనే నదుల్లో ఇసుక తవ్వకూడదు. కూటమి ప్రభుత్వం ఆ నిబంధనను పాటించింది. తాజాగా నేటి నుంచి నదుల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభిస్తోంది. 108 రేవుల్లో కూలీలతో మాన్యువల్గా తవ్వకాలకు పర్యావరణ అనుమతులు తీసుకుంది. అయితే కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి నీరు వస్తుండటంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని రీచుల్లో తవ్వకాలకు మరికొద్ది రోజులు ఆగాల్సి వస్తోంది. శ్రీకాకుళం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలలో దాదాపు 35 రేవుల్లో ఇసుక తవ్వకాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. నేటి నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తి కావడంతో వాటిని దక్కించుకున్న వారు కొత్త ప్రాంగణాల్లో బుధవారం నుంచే, అంటే నేటి నుంచే వ్యాపారం మొదలుపెట్టనున్నారు. వారంతా తొలి విడత లైసెన్స్ రుసుముల క్రింద ప్రభుత్వానికి 330 కోట్లు చెల్లించారు. ప్రతి దుకాణం నుంచి వారం రోజులకు సరిపడా మద్యం నిల్వల కోసం లైసెన్స్దారులు ఏపీఎస్బీసీఎల్కు ఆర్డర్లు పెట్టారు. వాటి విలువ దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ లైసెన్సీలకు ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై కొత్తగా మాదక ద్రవ్యాల నియంత్రణ సుంకం డ్రగ్ కంట్రోల్ సెస్ను విధించింది. ల్యాండెడ్ కాస్టుపై 2% మేర ఈ పన్ను వేయనుంది. దీని ద్వారా ఏడాదికి 90 కోట్ల నుండి 100 కోట్ల వరకు సమకూరుతుందని అంచనా. గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడం, వ్యసన విముక్తి, కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ తదితరాలకు ఈ సొమ్ము వెచ్చించనుంది. అరటిపండును ఎప్పుడు ఎలా తింటే మంచిది? అరటిపండును ఎప్పుడు ఎలా తింటే మంచిది అనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ పండులోని పోషకాలన్నీ శరీరానికి అందాలంటే కొన్ని నియమాలు పాటించవలసిందే. పక్వానికి వచ్చిన అరటిపండు కంటే బాగా మగ్గిన అరటిపండు తీపి ఎక్కువ. ఇందుకు కారణం దోరగా పండిన అరటిపండులో స్టార్చ్ పూర్తిగా సింపుల్ షుగర్స్గా విడిపోవు. అదే బాగా మగ్గిన పండులో స్టార్చ్ షుగర్స్గా విడిపోయి ఉంటుంది. కాబట్టి బాగా మగ్గిన అరటిపండు ఎక్కువ తీయగా ఉంటుంది. అందుకే మగ్గిన పండును ఎప్పుడు తినాలంటే తోలు మీద నల్లమచ్చలు ఏర్పడితే ఆ అరటిపండు బాగా మగ్గినట్లు. ఈ పండు తేలికగా జీర్ణం అవుతుంది. వ్యాయామానికి ముందు లేదా తరువాత తక్షణ శక్తి పొందాలంటే ఇలా మగ్గిన అరటిపండు తినాలి. నిద్ర కోసం అరటిపండులో మన శరీరంలో స్వతహాగా తయారు కాని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఈ అమినో యాసిడ్ నిద్రను క్రమబద్ధీకరించే సెరటోనిన్ అనే
న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. మెదడులో ఉత్పత్తి అయ్యే అత్యంత ముఖ్యమైన రసాయనం ఇది. ఇది ఒత్తిడి, కుంగుబాట్లను తగ్గించి నిద్రలేమిని పోగొడుతుంది. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరగడుపున ఈ పండును తినడం శ్రేయస్కరం కాదు. దీనిలో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకు గురిచేస్తాయి. ఆమ్లతత్వం కలిగిన అరటిపండ్లు పరగడుపున తింటే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పరగడుపున అరటిపండు తినే అలవాటు ఉంటే ఈ పండును ఇతర పదార్థాలతో కలిపి తినాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లపై జీవో రద్దు. ఆ ఉత్తర్వు ఆర్టీఈ ఉద్దేశాన్ని నీరుగార్చేదిగా ఉంది అని స్పష్టం చేసిన హైకోర్టు. హైకోర్టుకు 3 న్యాయమూర్తులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూటా చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్లను అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అత్తాకోడళ్ల సామూహిక అత్యాచార ఘటనలో 5గురి అరెస్ట్. అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటనలో 5గురిని అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితల ఆదేశాలతో 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు. రాష్ట్రంలో ప్రభుత్వ 7 కళాశాలల్లో ఈ రోజు నుంచి అదనంగా 1 గంట ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలో రోడ్డు ప్రమాదం. ఏపీకి చెందిన 3 మృతి. దక్షిణ బాన్హామ్కు 6 మైళ్ల దూరంలో సాయంత్రం 6:30 గంటలకు 2 వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు ఉమ్మడి చిత్తూరుకు చెందినవారుగా గుర్తించారు. ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఉషాలక్ష్మి కన్నుమూత. వైద్య వృత్తి, సేవా రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందించిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కె ఉషాలక్ష్మి మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. న్యూజిలాండ్తో భారత్ తొలి టెస్టు నేటి నుంచే. సెమీస్కు చేరిన విండీస్, దక్షిణాఫ్రికా. మహిళల టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ బిలో అగ్రస్థానంలో ఉన్న ఇంగ్లాండ్కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. చివరి మ్యాచ్లో ఆ జట్టును 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన వెస్టిండీస్ అగ్రస్థానంతో సెమీస్కు దూసుకువెళ్లింది. ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టింది. సింధు ముందంజ. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆమె ప్రత్యర్థి యూపోపై ఆధిక్యం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.